డయాబెటీస్ ఉన్నవాళ్ళు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటే ఈ మిల్లెట్ దోశ తప్పకుండా ట్రై చేయండి. దీనిలో ఫైబర్, ఐరన్, కాల్షియంతో పాటు ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. మీ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లో ఇది ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం అంటాం కదా, అది 1 కప్పు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది వాష్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. రాగులు కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 7 to 8 టైమ్స్ వాష్ చేసుకుంటే మంచిది. వాష్ చేసిన తర్వాత 7 to 8 hours దాకా దీన్ని సోక్ చేసుకొని పెట్టుకోండి. సో దీన్ని దోశ బ్యాటర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే బ్లెండర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే బ్లెండర్ యూస్ చేస్తున్నాను. సో ఇలా సరిపడినంత వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ వేసేసి నైట్ అంతా వదిలేసేయండి. ఇప్పుడు ఇందులోకి చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 కప్పు వేరుశనగ గుళ్ళు, 5 నుంచి 6 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీరు హెల్తీగా కావాలనుకుంటే ఆయిల్ స్కిప్ చేయొచ్చు, డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. దీనిలోకి కొంచెం తాలింపు కూడా యాడ్ చేసుకోండి. ఫ్రై చేసిన వేరుశనగ గుళ్ళని బ్లెండర్లోకి తీసుకొని దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 కానీ 2 కానీ వెల్లుల్లి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. సో చూసారు కదా ఎలా ఫెర్మెంట్ అయిందో. ఇలా నార్మల్ దోశ ఎలా అయితే ఫెర్మెంట్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా ప్రాసెస్ అంతే. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకొని దోశలాగా వేసుకోండి. ఇప్పుడు లైట్గా గీ యాడ్ చేసుకొని చాలా క్రిస్పీగా ఎర్రగా వచ్చేలాగా కాల్చుకోండి. అంతేనండి, హెల్తీగా క్రిస్పీగా దోశ అయితే రెడీ అయిపోయింది. సో దీనిలోకి మీరు పల్లీ చట్నీ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే టొమాటో చట్నీ అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో చెప్పాను కదా, ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి బ్లడ్ షుగర్స్ అవి కంట్రోల్లోనే ఉంటాయి. సో ఈ బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళకి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.